హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు. ఈరోజు నేను తీపావకాయ చేస్తున్నానండి. కావలసినవి ఒక 5 మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలకి తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలండి. శుభ్రంగా చేసుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు ఆ గిన్నెని 4 గిన్నెలు మామిడికాయలు అవ్వాయండి. వెయిట్లోనైతే 2 కేజీ ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు నేను 1/2 కేజీ కారం తీసుకున్నానండి. 150 గ్రాముల ఉప్పుని తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ ఆవపిండి తీసుకున్నానండి. 2 స్పూన్ల మెంతుల్ని వేయించి పొడి చేసి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసుకున్నానండి 150 గ్రాములు. అలాగే 150 గ్రాములు దంచిన వెల్లుల్లిని వేసుకున్నానండి. అలాగే కేజీకి 1/2 కిలో చొప్పున 1/2 కేజీ బెల్లాన్ని సన్నగా తరిమి తీసుకున్నానండి. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలండి. తడి తగిలితే బాగోదు, పాడైపోతుంది ఆవకాయ. నేనైతే చేతితో శుభ్రంగా కలుపుకున్నానండి. చేతికి తడి లేకుండా తుడుచుకొని బాగా కలుపుకున్నానండి. ఇవి బాగా కలుస్తాయి ఎలాగని. ఇప్పుడు ముక్కలు 4 గిన్నెల ముక్కలు అవ్వాయి కదండి. ఇప్పుడు ఈ ముక్కలని ఒక 1/2 కేజీ పల్లీల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీల నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఈ నూనెలో ఈ ముక్కలు వేసుకొని ఈ ముక్కలని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నానండి. నేను మన నూనెలో వేసుకున్న ముక్కలను ఇందులో వేసి కలుపుకుంటే బాగా అన్నీ కలుస్తాయండి. బాగా ముక్కలకి బాగా కలుస్తాయండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దానిని ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని 3 రోజుల పాటు ఉంచుకోవాలండి. అలాగా ఈ మిగిలిన నూనెని ఈ ముక్కల పైన అలా వేసుకున్నానండి. మూడు రోజుల తర్వాత ఇలాగ వచ్చిందండి. బాగా ఊరిందండి. ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బేసిన్లో వేసుకొని ముక్కలను సపరేట్గా ఒకటి సపరేట్గా చేసుకోవాలండి. ఈ ముక్కలను బాగా తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. ఈ ఓటని ముక్కలని ఇలా ఎండలోని 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపై ధూళి పడకుండా ఒక క్లాత్ని కానీ ఒక నెట్ లాంటిది కానీ వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఓటను కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 3 రోజులు ఎండిన తర్వాత ఇలా వచ్చాయండి ముక్కలు. ఓట అయితే ఇలా అయిపోయిందండి. చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఓట్లో ఈ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి.
ఇప్పుడు కొంచెం ఈ ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు జాడీలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అందులో నేను ఈ కలుపుకున్న ఆవకాయని వేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా సంవత్సరం పాటు మనం నిల్వ ఉంచుకొని తినొచ్చండి. తడి గరిటెలు అవి పెట్టకుండా చూసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తీపి ఆవకాయ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.